హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్లోని ఎక్సర్సైజ్ 4.3 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ఈ వీడియోలో 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. 8th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, ఇన్ ద ఫిగర్ ద యారో హెడ్ సెగ్మెంట్స్ ఆర్ ప్యారలల్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై అన్నాడు. ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చాడు కదా. ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్లో యారో మార్క్స్ ఉన్నాయి కదా. ఇవి యారో మార్క్స్ ఉన్నటువంటి లైన్ సెగ్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా, హెడ్ సెగ్మెంట్స్. ఇవి రెండు కూడా ఏంటి, ఒకదానికొకటి ప్యారలల్ అని ఇచ్చాడు. ఓకేనా, ఇవి రెండు కూడా ఒకదానికొకటి ప్యారలల్ అని ఇచ్చి ఎక్స్ అండ్ వై వాల్యూస్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, ఎక్స్ అండ్ వై. ఇక్కడ మనకి ఇంకేమి ఇచ్చాడు, ఇక్కడ యాంగిల్ 59 ఇచ్చాడు, ఇక్కడేమో 60 degrees ఇచ్చాడు. ఇప్పుడు ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు దీని నుండి పోయేది ఇదేమవుతుంది, ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఓకేనా, ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. అలానే ఇది కూడా ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ లైన్. సో ట్రాన్స్వర్సల్ లైన్ అయినప్పుడు ఈ యాంగిల్ ఇవి రెండు కూడా ఏమవుతాయి, ఇవి రెండు కూడా ఇది ట్రాన్స్వర్సల్ లైన్, ఇవి రెండు ప్యారలల్ అయినప్పుడు ఇవి రెండు కూడా యాంగిల్స్ అవుతాయి, కరెస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి కదా. సో కరెస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఎలా ఉంటాయి, ఈక్వల్ కదా. సో అది రాద్దాం. ఇక్కడ చూడండి, ఫ్రమ్ ఫిగర్ x equal to 60 degrees, x equal to 60 degrees. ఇక్కడ రీజన్ రాయాలి, కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. x ఈక్వల్ టు 60 degrees. ఇప్పుడు ఇక్కడ ఇంకా 59 ఉంది. సో 59 ఇది y. ఒకసారి ఇవి రెండు కూడా ప్యారలల్ అయినప్పుడు, ఇది ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి, ఇంటీరియర్ యాంగిల్స్ కదా. ఇవి రెండు కూడా ఇంటీరియర్ యాంగిల్స్, అలానే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి కదా. సో అది ఇక్కడ రాద్దాం. అంటే అప్పుడు y ఈక్వల్ ఎంత అవుతుంది, 59 degrees. ఓకేనా, సో రీజన్ రాయాలి ఇక్కడ, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్. ఓకేనా, సో అవే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమనింది. ఎక్స్ ఈక్వల్ టు 60 degrees వచ్చింది, వై ఈక్వల్ టు 59 degrees. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. ఇన్ ద ఫిగర్ ద యారో హెడ్ సెగ్మెంట్స్ ఆర్ ప్యారలల్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో ఇక్కడ కూడా ఒక ఫిగర్ ఇచ్చాడు. దీంట్లో యారో మార్క్స్ ఉన్నటువంటి లైన్స్ ఉన్నాయి కదా, లైన్ సెగ్మెంట్స్. ఇవి రెండు కూడా ప్యారలల్ లైన్స్ అంట. ఓకేనా, ఈ టూ కూడా ప్యారలల్ లైన్స్. ఇవి టూ ప్యారలల్ అయినప్పుడు దీని నుండి ఇక్కడ ఒక లైన్ వచ్చింది కదా, ఇది ఏమవుతుంది, లైన్ సెగ్మెంట్ అవుతుంది కదా. సారీ, ట్రాన్స్వర్సల్ లైన్ కదా. ఇలా వచ్చేది ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ లైన్. అలానే ఇప్పుడు ఇవి టూ లైన్స్ ప్యారలల్ అయినప్పుడు ఇట్లా నుండి వచ్చేది కూడా, ఇది కూడా ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ లైనే కదా. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ ఇచ్చాడు, ఇక్కడ 35 degrees, ఇక్కడ వై ఇక్కడ 105 అని ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. ఇక్కడ 105 degrees ఉంది, ఇది లైన్. సో లైన్ పైన ఇది వర్టెక్స్ అనుకోండి. దీనికి వర్టెక్స్కి ఇక్కడ సైడ్ ఎంత ఉంది, 105. సో దీనికి ఆపోజిట్ ఉండే యాంగిల్ ఏమవుతుంది, సేమ్ 105 అవుతుంది కదా, ఎందుకంటే వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ కాబట్టి. ఓకేనా, సో అప్పుడు ఇది ఎంత అవుతుంది, ఇది కూడా 105 degrees అవుతుంది. ఓకేనా, సో అలానే ఇది 35 ఉంది, ఇది 35 degrees ఈ లైన్ పైన. సో దీనికి ఆపోజిట్ ఉండే యాంగిల్, దీనికి ఆపోజిట్ ఉండే యాంగిల్ ఏది, ఇదే కదా. దీనికి ఆపోజిట్ ఉండే యాంగిల్, అప్పుడు ఇది ఎంత అవుతుంది, 35 degrees అవుతుంది. ఓకేనా, 35 degrees. నెక్స్ట్ ఇక్కడ వై ఉంది యాంగిల్. సో దీనికి ఆపోజిట్ ఉండే యాంగిల్ ఏది, ఇది కదా. సో దీనికి ఆపోజిట్ ఉండే యాంగిల్ కూడా సేమ్ అవుతుంది, అంటే y degrees అవుతుంది ఇది కూడా. ఓకేనా, అయితే మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఎక్స్ అండ్ వై కనుక్కోమన్నాడు. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఒక స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ పైన ఈ 3 యాంగిల్స్ ఉన్నాయి. ఓకేనా, సో వీటి యొక్క సమ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 180 degreesకి ఈక్వల్ అవుతుంది కదా. సో అది ఇక్కడ రాద్దాం. ఓకేనా, 35 degrees ప్లస్ 105 ప్లస్ వై ఈక్వల్ ఎంత అవుతుంది, 180 degrees. రీజన్ రాయాలి, ఏం రాయాలి, సమ్ ఆఫ్ యాంగిల్స్ on a straight line is 180 degrees. ఓకేనా, సో ఇప్పుడు 35 ప్లస్ 105 ఏమవుతుంది, 35 ప్లస్ 105 అంటే 140 ప్లస్ y ఈక్వల్ టు 180 degrees.
అప్పుడు y ఈక్వల్ టు ఏమవుతుంది 180 మైనస్ 140 ఈక్వల్ టు 40 డిగ్రీస్. y ఈక్వల్ టు ఎంత వచ్చింది 40 డిగ్రీస్ వచ్చింది. సో నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఎక్స్ ఈక్వల్ టు అంటే ఇక్కడ చూడండి ఇది ఎక్స్, ఓకేనా, ఇది ఎక్స్, ఇది వై డిగ్రీస్ ఉంది కదా ఇక్కడ, ఓకేనా, ఎక్స్ ఇది వై. ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి కరెస్పాండింగ్ యాంగిల్స్ కదా ఇవి కూడా. ఇది ఒక లైన్ అనుకోండి, ఇప్పుడు ఇవి రెండు ప్యారలల్స్ అయినప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ అనుకోండి. ఈ యాంగిల్ ఎలా ఉంటాయి కరెస్పాండింగ్ యాంగిల్స్, ఓకేనా, కరెస్పాండ్ యాంగిల్స్ కదా. సో కరెస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్. సో ఈక్వల్ అయినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వై అవుతుంది కదా. ఇక్కడ రాద్దాం ఎక్స్ డిగ్రీస్ ఈక్వల్ టు వై డిగ్రీస్, బికాస్ ఎందుకు కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఓకేనా. కాకపోతే ఇక్కడ మనకి ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు తెలుసు మనకి, ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం కదా. వై ఈక్వల్ టు ఎంత 40 డిగ్రీస్ కదా. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 40 డిగ్రీస్ అవుతుంది, ఓకేనా. ఎక్స్ ఈక్వల్ టు కూడా 40 డిగ్రీస్. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 40 డిగ్రీస్, అలానే వై ఈక్వల్ టు ఎంత 40 డిగ్రీస్. ఇవే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమనింది, ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్